వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. మిరపకాయ బజ్జీలు, ఎగ్ బజ్జీలు వేస్తున్నాను. చాలా సింపుల్గా తయారైపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మిరపకాయ బజ్జీలు తయారీ విధానం చూద్దాం. శనగపిండి జల్లిబెట్టి తీసుకోవాలి, వంట సోడా వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా ఇలా కలిపుకోవాలి. నీళ్ళు తగినన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇంట్లో ఉండే పచ్చిమిరపకాయలు, కోడిగుడ్లు ఉప్పులతో వేస్తున్నాను. ఉడికించిన కోడిగుడ్డు చూడండి. ఆయిల్ ఇలా బాగా హీట్ అయ్యాక ఇలా మిరపకాయని తీసుకొని పిండిలో తడుపుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. అన్ని మిరపకాయ బజ్జీలను ఇలానే వేసుకోవాలి. చూడండి, ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి. నేనైతే క్రిస్పీగా కొన్ని బాగా కాల్చాను, కొన్ని లైట్గా కాల్చాను. చూడండి, రెండు విధాలుగా కాల్చుకోవచ్చు. నాకైతే క్రిస్పీగా కాలినోటి ఇష్టము. ఇలా మీరు కూడా ఇంట్లో ఉండే మిరపకాయలతో సింపుల్గా బజ్జీలు వేసేయచ్చు. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్ బజ్జీలు కూడా వేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోయాయి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.